వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులు 35 to 40 మధ్యలో 30 మధ్యలో కూడా వింటూ ఉన్నాము. ఎందుకు ఈ మోకాళ్ళ అరుగుదల సమస్య పెరిగిపోతుంది, మోకాళ్ళ అరుగుదల ఎందుకు ఎక్కువగా వింటూ ఉన్నాము అండ్ కారణాలు ఏంటి అంటారు? మనందరికీ కూడా కొన్ని కారణాలు తెలుసు, బట్ అయినా కూడా ఆ సమస్య పెరుగుతూనే వస్తుంది. ఈ మోకాళ్ళ సమస్య రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుందని ఎక్కువగా వింటూ ఉన్నాం. ఎందుకు ఈ సమస్య ప్రతి ఇంటా వినిపిస్తుంది? సో వీటన్నిటికి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏంటి సార్, జస్ట్ అలా మనకి ఏమంటారు కరివేపాకు లాగా ఇంటింటా సమస్య పెరిగిపోయింది. అసలు అందరూ మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, పని చేసిన వాళ్ళు అంటున్నారు, పని చెయ్యని వాళ్ళు అంటున్నారు. ఏంటి సార్ రీజన్స్ ఏంటి అంటారు ఈ మోకాళ్ళ అరుగుదలకి? అవును, మోకాళ్ళ అరుగుదల అనేది చాలా కామన్ అయిపోయింది. మీరు రీసెంట్ సర్వే చూస్తే ఇండియాలో నియర్లీ 14 crore పాపులేషన్ ఈ మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతుంది. అయ్యో, అంటే వెరీ బిగ్ నంబర్. అవును. అసలు ఇది మెయిన్ అంటే మోకాళ్ళ నొప్పులు అరుగుదల, మీరు అన్నట్టు అరుగుదల వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి జనరల్గా. కానీ కొన్ని వేరే రీజన్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఆర్థరైటిస్ అంటాం, ఆస్టియో ఆర్థరైటిస్. ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. జనరల్లీ ఓల్డ్ పీపుల్ వస్తుంది, అంటే ఆఫ్టర్ 50-60. మీరు చెప్పినట్టు 30-50 మధ్యన వచ్చే మోకాళ్ళ నొప్పులు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పులు చాలా వరకు క్యూర్ చేయడానికి వీలవుతుంది. ఈ మోకాళ్ళ నొప్పులు ఆ ఏజ్లో వచ్చిన వాళ్ళకు మనము కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆర్థరైటిస్ కూడా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. సో కామన్గా మోకాళ్ళ నొప్పులు ఈ వయసులో వచ్చేది ఎవరికి వస్తుంటుందంటే, ఎవరికైతే ఇంజురీస్ అయ్యి, ఏదో కార్ యాక్సిడెంట్, స్కూటర్ యాక్సిడెంట్స్, నడుస్తున్న వస్తూ కింద పడి మోకాలు ట్విస్ట్ అయి ఉంటుంది. ట్విస్ట్ అయిన తర్వాత ఏమందంటే మోకాళ్ళ లోపల ఉన్న లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్. మోకాళ్ళలో జనరల్ ఎలా అంటే 4 లిగమెంట్స్ ఉంటాయి, సైడ్కి 2 ఉంటాయి, ముందు ఒకటి ఉంటుంది, ఏసీఎల్ అంటాము, వెనకాల ఒకటి ఉంటుంది. దాంతోపాటు 2 స్ప్రింగ్స్ ఉంటాయి, మెనిస్కస్ అంటాం మనం. ఆ విధంగానే ఇది ఈ బ్లూ కలర్ది ఆర్టికులర్ కార్టిలేజ్ అంటాం. సో వీటిలో ఏ దానికి దెబ్బ తగిలినా కూడా పెయిన్ వస్తుంటుంది. సో అది ఆర్థరైటిస్ పెయిన్ కాకుండా ఈ మెకానికల్ ప్రాబ్లం వల్ల నొప్పి వస్తుంటుంది. జనరల్ ఏమవుతుందంటే ఎనీ యాక్సిడెంట్ కానీ, స్లిప్, ఫుట్బాల్ ఇంజరీ, స్పోర్ట్స్ ఇంజరీ వల్ల ఏమవుతుంది, పెయిన్ స్వెల్లింగ్ వస్తే ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రేలో ఇవి కనిపించవు. సో జనరల్గా ఎక్స్రే తీసేసుకొని ఏం చేస్తారు, నువ్వు పెయిన్ కిల్లర్స్ వాడి కొంచెం ప్రొలాంగ్ అవుతుంటుంది, కానీ వీళ్ళ సిమ్టమ్స్ అలానే ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాబబ్లీ ఏసీఎల్ ప్రాబ్లం ఉండి కానీ, పీసీఎల్ ప్రాబ్లం కానీ, ఈ మెనిస్కస్ ప్రాబ్లం కానీ, ఆర్ ఈ గుజ్జుకు డ్యామేజ్ ఉండడం వల్ల ఉంటుంది. ఇది మనకు దేంట్లో తెలుస్తుందంటే ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మనకు కరెక్ట్గా డయాగ్నోసిస్ అవుతుంది. ఈ రోజు రేపులో ఎంఆర్ఐ వెరీ కామన్, ఎక్కడైనా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. మనకు ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, సెల్ఫ్ గా వెళ్ళి ఎంఆర్ఐ కావాలంటే చేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే, ఎవరికైతే నీ ట్విస్టింగ్ కానీ ఇంజురీస్ అయిన తర్వాత సిమ్టమ్స్ స్పెషల్లీ పెయిన్, స్వెల్లింగ్, లింపింగ్ కంటిన్యూ అయితే కంపల్సరీగా ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి. వారికి వాళ్ళు తెలుసుకోవచ్చు అంటారా సార్? స్కానింగ్ లో మనకి ఎంఆర్ఐ స్కాన్ వాళ్ళకి తెలియదు అంటే స్కాన్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ తీసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ తీసుకొని స్కాన్ చేయించుకొని మళ్ళీ డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్ చూపించవలసి ఉంటుంది. మరి ఏంటి సార్ మనుషులు చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటారు? ఎక్కువ పని చేయాలా, చెయ్యకూడదా? చేసిన వారిలో చూస్తున్నాం, చేయని వారిలో చూస్తున్నాం. వీటిలో ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి వ్యూవర్స్ అంతా కూడా? మోకాళ్ళ నొప్పులు అనేది చాలా వరకు మనము ఈ రోజు రేపుల్లో అవైలబుల్ టెక్నాలజీతో, ట్రీట్మెంట్ ఆప్షన్స్తో చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. చాలా మంది అడుగుతూ ఉంటారు, అంటే పని చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా, నడిస్తే మంచిదా, నడవకుంటే మంచిదా? ఎప్పుడైనా మన బాడీలో బోన్స్, మసిల్స్, జాయింట్స్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఎవరైతే పని చేయరో వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ, కండరాల ప్రాబ్లం కానీ, బోన్స్ ప్రాబ్లం. ఎందుకంటే జాయింట్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉందంటే జాయింట్ మీద లోడ్ పడ్డప్పుడే స్ట్రాంగ్ ఉంటుంది. కొందరికి పని చేసినా కూడా అరిగిపోయి ఉంటాయి, అంటే ప్రాబబ్లీ వాళ్ళు పని చేయకపోతే తొందరగా అరిగేది. పని చేయడం వల్ల స్ట్రాంగ్ ఉండడం వల్లనే పోస్ట్పోన్ అయిపోయింది. సో వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎలా అంటే జాయింట్ ప్రిజర్వేషన్ అంటాము. జాయింట్ లోపల
ఏ ప్రాబ్లం వచ్చినా అంటే మెయిన్లీ నొప్పి వస్తుంటుంది. మ్మ్. ఆ నొప్పి ఎందువల్ల వస్తుందో డయాగ్నోసిస్ చేసి దాన్ని అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. స్పెషల్లీ ఆర్థరైటిస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఎస్, అంటే మోకాలు నొప్పులు అంటే అందరికీ వచ్చేస్తున్నాయి, కొంచెం అవును. ఎక్కువ వాక్ చేసినా వస్తున్నాయి అని చెప్పి వారిగా ఏదైనా పెయిన్ కిల్లర్స్ తీసుకొని మానేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే అందరిలో చూస్తున్నాం, ప్రతి ఇంట్లో 40+ 50+ ఉంటుంది అని చెప్పి లైట్ తీసుకుని, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఆ విధంగా ఉండకూడదు. మోకాలు నొప్పులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తున్నాయని తెలుసుకోవాలి. మ్మ్. ఆర్థరైటిస్ అంటే వేరెంటేరు మోకాలు నొప్పులు కామన్ ఉంటుంది. వాటి వల్ల చాలా వరకు ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ 90% ఆఫ్ ది ఆర్థరైటిస్ మోకాల నొప్పులు ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేయడం ఉంటుంది. అంటే మెయిన్గా ఎలా అంటే వాళ్ళ యాక్టివిటీ మాడిఫికేషన్ అంటాము. మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా ఉంటుంది, ఈ కండరాలు బలహీనంగా ఉండడం వల్ల జాయింట్ పైన లోడ్ ఎక్కువ పడుతుంటుంది. మెకానిక్స్ ఎలా అంటే మోకాలువి మనం నడిచేటప్పుడు 7 times ఆఫ్ బాడీ వెయిట్ పాస్ అవుతుంది జాయింట్ మధ్యన. ఓకే, మనం నడిచేటప్పుడు 7 times. 7 times. అదే మెట్లు ఎక్కి దిగినప్పుడు అబౌట్ 10 to 15 times పాస్ అవుతుంది. బికాస్ మసిల్స్ కంట్రాక్ట్ కావాల వల్ల అంత ఫోర్స్ జనరేట్ అవుతుంది మధ్యన. అదే మనము కింద కూర్చొని లేచినప్పుడు నియర్లీ 18 times ఆఫ్ బాడీ వెయిట్, ఓకే, అంటే 50 kgs ఉంటే ప్రాబబ్లీ 900 kilos పాస్ అవుతుంది. కానీ అదే తట్టుకోగలుగుతాం మనం అన్ని నార్మల్గా ఉంటే. కానీ ఎవరికైతే కొంచెం అరిగిందో వాళ్ళు ఎలా అంటే ప్రాబబ్లీ ఈ యాక్టివిటీస్ కొంతవరకు అవాయిడ్ చేయాలి. కానీ రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో ముఖ్య విషయం ఏంటిదంటే ఇది గుజ్జు అనే దానికి బ్లడ్ సప్లై ఉండదు, రక్త ప్రసరణ ఉండదు. దాని న్యూట్రిషన్ ఎలా వస్తుందంటే జాయింట్లో ఉన్న ఫ్లూయిడే న్యూట్రిషన్ ఇస్తుంటుంది. అది ఎప్పుడు న్యూట్రిషన్ అవుతుందంటే మనము మూవ్ చేసినప్పుడు న్యూట్రిషన్ ఇది పంప్ అవుతుంది ప్రెషర్ వేరియేషన్ వల్ల. ఏమి కదలకుండా ఉంచినాం అనుకోండి, న్యూట్రిషన్ లేదు, డ్యామేజ్ అవుతుంది. యా, ఇది అర్థం చేసుకోవాలి వ్యూయర్స్ అంతా కూడా. చాలా మంది కదలొద్దు అని అనుకుంటారు, బట్ ఇక్కడే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎవరికైతే కొంచెం ఆర్థరైటిస్ వచ్చిందో వాళ్ళకి ఇంకా మనం సిక్ అయినప్పుడు మంచి ఫుడ్ అవసరం ఉంటుంది. అదే విధంగా డ్యామేజ్ అయిన జాయింట్కు ఎక్కువ ఫుడ్ అవసరం ఉంటుంది. అందుకని కంట్రోల్డ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. కంప్లీట్గా రెస్ట్ పెట్టినాం అనుకోండి, న్యూట్రిషన్ అసలు ఉండదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ నాకు మోకాల నొప్పులు వచ్చినాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కొంచెం అరిగింది, మీరు రెస్ట్ తీసుకోండి, వాకింగ్ చేయకూడదు అని చెప్తారు. అది కరెక్ట్ అడ్వైస్ కాదు. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాబబ్లీ ఎర్లీ ఆర్థరైటిస్ వాళ్ళకు వాకింగ్ చేయడం వల్ల ఇనీషియల్గా కొంచెము నొప్పి ఉంటుంది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తక్కువ అయిపోతుంటుంది. అంటే కొంచెం ప్రాక్టీస్ చేసి కంఫర్టబుల్ షూ, హార్డ్ సర్ఫేస్ మీద కాకుండా కొంచెం సాఫ్ట్ మీద, శాండ్లో కానీ గడ్డి మీద నడవడం వల్ల ఏమవుతుందంటే ఇంపాక్ట్ తక్కువ ఉండి స్లోలీ మసిల్ స్ట్రాంగ్ అయితే పెయిన్ డిసపియర్ అవుతుంది.